హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. రీసెంట్గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న టీనేజర్స్ 17/18 అనే ఒక మూవీ గురించి తెలుసుకుందాము. చాలా రోజుల కిందట కన్నడలో రిలీజ్ అయ్యి మంచి సెన్సేషనల్ హిట్ అందుకొని ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 1 గంట 55 నిమిషాల రన్ టైం తోటి మంచి సక్సెస్ అందుకుందని చెప్పాలి. ఎందుకు సక్సెస్ అందుకుంది అని అంటే ఇది ఒక డిఫరెంట్ యూనిక్ మంచి ఇన్ఫర్మేషన్ మూవీ అని చెప్పాలి. సో ఈ సినిమాకి సహజంగా స్టోరీ లైన్ తెలియాలి అంటే హిందీలో వచ్చిన ఓఎంజీ మూవీలోని ఒక బాలుడు చేసిన ఒక పని వల్ల అది ఏ విధంగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది, ఆ తర్వాత అతను ఏ విధంగా ఎటువంటి సొసైటీలో సీక్వెన్సెస్ అనేది ఫేస్ చేశాడు, అతని ఫ్యామిలీ ఏ విధంగా సఫర్ అయింది అనే దాని స్టోరీ లైన్తో ఓఎంజీ ఎలా వచ్చిందో సో సేమ్ దానికి రిలేటెడ్ కంటెంటే. కాకపోతే ఇందులో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక ఇద్దరు మైనర్లు అయినటువంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్కూల్ అయిపోయాక ఒక క్లాస్ రూమ్లో అనుకోకుండా ఒక వీడియో తీస్తూ అది వైరల్ అవడంతో ఎటువంటి పరిణామాలు అనేది ఫేస్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించారు డైరెక్టర్. సో ఈ సినిమా అన్ని సినిమాల్లాగా మంచి కమర్షియల్ అండ్ హార్ట్ అండ్ రొమాన్స్ ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఈ టీనేజర్ 17/18 టైటిల్ అంటేనే సహజంగా ఒక కాలేజీ లవ్ స్టోరీ, అందులో మంచి రొమాంటిక్ లిప్ టు లిప్స్ కిస్సులు, కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది అనుకోవచ్చు. సో అటువంటిది ఏమి ఉండదు, ఫ్యామిలీతో కలిసి మటుకు బాగా చూడవచ్చు ఈ సినిమాని. అలానే ఈ టీనేజర్ 17/18లో తీసుకున్న కంటెంట్ ఇంటర్మీడియట్లో చదువుతున్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అందులో మైనర్లు అయినటువంటి వారు అనుకోకుండా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక క్లాస్ రూమ్లో ఒక వీడియో తీస్తుండగా ఏం జరిగింది, ఆ తర్వాత ఆ వీడియో ఎందుకు వైరల్ అయింది, వైరల్ అయిన వీడియో వల్ల వారిద్దరూ కాలేజీ ద్వారా కానీ లేదంటే సొసైటీలో కానీ పేరెంట్స్ దగ్గర కానీ ఎటువంటి సీక్వెన్సెస్ అనేది ఫేస్ చేశారు, ఆ తదనంతరం ఎందుకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అనే దాన్ని బేస్ చేసుకొని చాలా చక్కగా ఆవిష్కరించాడు డైరెక్టర్. ముఖ్యంగా ఇటువంటి డిఫరెంట్ యూనిక్ ఒక ప్యాటర్న్ మూవీని తీసుకున్న ఆహా తెలుగులో స్ట్రీమింగ్ చేయటం చాలా మంచి విశేషం అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ సినిమా చూస్తున్నంతసేపు చాలా స్లో నేరేషన్ తోటి వాళ్ళ యొక్క ఇందులో నటించినటువంటి యాక్టర్స్ యొక్క కొత్త వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ వల్ల మనం బాగా కనెక్ట్ అయిపోయాము అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. కాకపోతే రెగ్యులర్ ఫార్మాట్లో వచ్చే కమర్షియల్ మూవీస్ కానీ లవ్ మూవీస్ కానీ అలవాటు పడ్డోళ్ళు ఈ సినిమా చూస్తే వాళ్ళకంత ఆశించినంత ఎంటర్టైన్మెంట్ అనేది ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక మంచి యూనిక్ స్టోరీ మనం చూస్తున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ సినిమాలో నటనతో మెప్పించిన టీనేజర్స్ కానీ అలానే వాళ్ళు క్లైమాక్స్లో ఇచ్చే పెర్ఫార్మెన్స్ కానీ ముఖ్యంగా వాళ్ళు సొసైటీ నుంచి ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ను కానీ చాలా చక్కగా నటించారు అందులో. అలానే లాస్ట్లో వచ్చే కోర్టు సీన్ కానీ అట్లనే ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల పట్ల ఏ విధంగా నడుచుకోవాలి, అట్లనే పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలనే దాన్ని చూపించిన విధానం, ముఖ్యంగా సొసైటీలో ఎంతో ప్రాబల్యం ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్లు లైక్ క్యాస్ట్, రిలీజియన్ వంటి పాయింట్లను బాగా చూపించాడు డైరెక్టర్. వాటిని బాగా తీర్చిదిద్దాడని చెప్పాలి. అలానే మైనర్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, దానివల్ల పాక్స్కో చట్టం అనేది ఏ విధంగా వచ్చింది, దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఆ తదనంతరం మైనర్ల మ్యారేజ్ ఏ విధంగా ఉంటుందని తీసుకున్న కాన్సెప్ట్లు చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ఏదేమైనప్పటికీ ఇది ఒక డిఫరెంట్ యూనిక్ మూవీ. సో ఆహాలో 1 గంట 55 నిమిషాల్లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడటానికి చాలా చక్కగా బాగుంది, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. తీసుకున్న స్టోరీ లైన్ అడల్ట్ అయి ఉండొచ్చేమో కానీ బట్ చూపించిన విధానంలో ఎక్కడ వల్గారిటీ కానీ అడల్ట్నెస్ అనేది లేకుండా చక్కగా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. సో ఇది ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.9. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.